చందమామ కథ వింత చిలుక. పూర్వం వెంకమ్మ వెంకయ్య అని భార్యాభర్తలుండేవారు. వెంకమ్మ నోరు మంచిది కాదు. ఎవరో ఒకరిని ఎప్పుడు తిడుతూ ఉండేది. వెంకయ్యతో ఎప్పుడు దెబ్బలాడుతూ ఉండేది. వాళ్ళకి పిల్లలు లేరు. వెంకయ్య ఒకసారి పొలం నుంచి వస్తూ ఉంటే ఒక బుల్లి చిలుక దొరికింది. అది దారి తప్పిపోయి ఎగరలేక అరుస్తూ ఉంది. వెంకయ్య ఆ బుల్లి చిలకను మెల్లగా పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దానికి పళ్ళు కాయలు పెట్టి ఇద్దరు పెంచుతున్నారు. పిల్లలు లేక ఆ బుల్లి చిలకనే ముద్దుగా గారాబంగా పెంచుకుంటున్నారు. అది ఎదిగి పెద్దదైంది. రోజు ఊళ్ళోకి పోయి పళ్ళు కాయలు తెచ్చుకొని ఇంటికి వచ్చేసి తినేది. ఆ చిలకంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. ఒక రోజున వెంకయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి రావటం ఆలస్యమైంది. వెంకమ్మకు కోపం వచ్చి ఊరికే తిట్టిపోసుకుంటోంది వెంకయ్యని. అప్పుడు జామపండు తెచ్చుకొని తింటున్న చిలుక సరదాగా అక్కయ్య అక్కయ్య అని పిలిచింది. అసలే కోపంగా ఉన్న వెంకమ్మకు సరదాగా ఉన్న చిలకను చూసి కోపం మరీ ఎక్కువైంది. వెంకయ్య మీద ఉన్న కోపం అతనికి ఇష్టమైన ఆ చిలక మీద తీర్చుకోవాలి అనుకుంది. గబగబా చిలక దగ్గరికి వెళ్ళి ఒక కత్తెర తెచ్చి దాని నాలుక కత్తిరించేసింది. పాపం చిలుక నొప్పితో ఏడుస్తోంది. ఊరికే రక్తం కారిపోతోంది. పో, నా కోపం వస్తే నీకు సరదాగా ఉందే, ఎక్కడికి పోతావు పో, నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను. నీకు నాలిక ఉంటే నువ్వు దొంగతనం చేసి పళ్ళు కాయలు తెచ్చుకొని తింటున్నావు. అందుకే ఇంక దొంగతనం చేయలేకుండా నీకు నాలిక కోసేసాను పో అని వెంకమ్మ చిలుకను గిరాటేసింది. పాపం చిలుక నోటి వెంట రక్తం కార్చుకుంటూ ఏడుస్తూ పోయింది. సాయంత్రం వెంకయ్య ఇంటికి వచ్చి చూసుకుంటే చిలక లేదు. నేల మీదంతా రక్తం కనపడింది. వెంకయ్య భార్యని అడిగాడు. ఆవిడ వెంకయ్యని తిట్టిపోసింది. చిలకను నాలిక కోసి పారేశానని కూడా చెప్పింది. పాపం వెంకయ్యకు తగని కోపం వచ్చింది. అయినా భార్య నోటికి దడిసి ఏమీ అనకుండా ఊరుకున్నాడు. చాలాసేపు తన చిలక కోసం విచారించాడు. ఊరంతా వెతికాడు. తనకు ఎంతో ఇష్టమైన చిలుక కనిపించలేదు. విచారంతో ఇంటికొచ్చేశాడు. వెంకమ్మతో మళ్ళీ దెబ్బలాడాడు. వెంకమ్మ మరీ ఎక్కువగా తిట్టింది. కొన్నాళ్ళు వెంకమ్మతో మాట్లాడడం మానేశాడు. పాపం చిలుక కోసం బెంగపెట్టుకుపోయాడు వెంకయ్య. చాలా రోజులు గడిచాయి. చిలుక మళ్ళీ రాలేదు. ఒకరోజు వెంకయ్య ఏదో పని మీద ఊరికెడుతూ పొలాల్లో నుంచి పోతున్నాడు. ఒకచోట అక్కయ్య అక్కయ్య అని అరుపు వినిపించింది. తన చిలుక జ్ఞాపకం వచ్చింది. అటు ఇటు చూడసాగాడు. ఇదిగో ఇక్కడా అని పిలుపు వినిపించింది. చూశాడు. తన బుల్లి చిలకే పెద్దదయ్యింది. తన దగ్గరికి వచ్చి దండం పెట్టింది. వెంకయ్యకు ఎంతో సంతోషం కలిగింది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని చూడరు అని ఎంతో ప్రేమతో అడిగింది చిలుక. తప్పకుండా వస్తాను పదా అన్నాడు వెంకయ్య. ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. చిలుక ఇల్లు ఎంతో చక్కగా ఉంది. చిలుక భార్య ఇద్దరు పిల్లలు వచ్చి వెంకయ్యకు దండం పెట్టారు. చిలుక భార్య గబగబా లోపలికి వెళ్ళి పళ్ళు ఫలహారాలు తెచ్చిపెట్టింది. చిలుక పిల్లలిద్దరూ వెంకయ్య దగ్గర కూర్చొని మంచి మంచి కబుర్లు చెబుతూ ముద్దు ముద్దుగా వాళ్ళకి తెలియనివన్నీ అడిగి తెలుసుకునేవారు. సాయంత్రం అందరూ పూల తోటలో కూర్చునేవారు. తన చిలుక ఇల్లు తోట అంతా చూసి వెంకయ్య ఎంతో సంతోషించాడు. తను వెళ్ళవలసిన పని మర్చిపోయాడు. ఇంటి మాట కూడా మర్చిపోయాడు. 4 రోజులు అయిన తర్వాత ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. నేనింక వెళ్ళిపోవాలి, చాలా రోజులు అయిపోయింది అన్నాడు వెంకయ్య. సరే అంది చిలక. మా చిన్ని సంసారంలో మీకు అన్ని సదుపాయాలు చేయలేకపోయాము. ఏదో ఉన్నమటుకే పెట్టాం, క్షమించండి అంది చిలక భార్య. నువ్వు తప్పకుండా మళ్ళీ రావాలి తాత అన్నాయి పిల్లలు. ఇంతలో చిలుక లోపల నుంచి తను అల్లిన 2 సంచులు తెచ్చి వెంకయ్య దగ్గర పెట్టి, ఈ రెండింటిలోనూ నీకేది కావాలో తీసుకొని వెళ్ళు, ఇది నా బహుమానం అంది. అందులో ఒకటి బరువుగాను ఒకటి తేలిగ్గాను ఉంది. చిలుక తనకు చేసిన గౌరవానికి సదుపాయానికి ఎంతో సంతోషించి వెంకయ్య తేలికైన సంచే తీసుకొని తనకు అదే చాలు అని అన్నాడు. సరే వెళ్ళొస్తానని చెప్పి ఇంటికొచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి వెంకమ్మ చాలా కోపంగా ఉంది. నన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని తిట్టిపోసింది. వెంకయ్య చిలుక కనపడడం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు. తను తెచ్చిన సంచి భార్య ముందు పడేసి చిలుక దానిని తనకు బహుమానంగా ఇచ్చింది అని చెప్పాడు. తొందరగా విప్పి చూసింది వెంకమ్మ.
ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. అందులో ఇంకో చిన్న సంచి ఉంది. దాని నిండా డబ్బులున్నాయి. చాలా విలువైన మంచి మంచి బంగారు నగలు, వెండి సామాన్లు ఉన్నాయి. మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ చూసి వెంకయ్య మురిసిపోయాడు. వెంకమ్మ కూడా ఆనందపడింది. కానీ వెంకయ్య మీద కోపం వచ్చింది. బరువైన సంచి మానేసి తేలిక సంచి తీసుకువచ్చాడు అని. బరువైన సంచి తెస్తే అందులో ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేవి కదా, నీకు అసలు తెలివితేటలే లేవు అని దెబ్బలాడింది వెంకయ్యతో. వెంకయ్య ఏదో మనకిదే చాలే అని తృప్తిపడ్డాడు. కానీ వెంకమ్మ అలా ఊరుకుంటుందా? సరే, ఆ చిలుక ఎక్కడుంటుందో నాకు చెప్పు, నేను వెళ్ళి ఈసారి బరువైన సంచి తెస్తాను అని పట్టుబట్టింది వెంకమ్మ. దారి చెప్పి పంపించాడు వెంకయ్య. వెంకమ్మ చిలుక ఇంటికి వచ్చింది. ఎవ్వరూ అంతగా మర్యాద చేయలేదు. చిలుక మాత్రం ఏదో కొద్దిగా మాట్లాడింది. ఏవో పళ్ళు పెట్టి సరే వెళ్ళమంది. తనకు బహుమతి ఇస్తుందని చూసింది వెంకమ్మ. కానీ ఇచ్చేటట్టుగా లేదు. అందుచేత తనే అడిగింది తనకు సంచినివ్వమని. వెంకయ్య దగ్గర పెట్టినట్టే ఒక బరువు సంచి, ఒక తేలిక సంచి తెచ్చి నీకేది కావాలో తీసుకో అంది చిలుక. వెంకమ్మ సంతోషంగా బరువు సంచి తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇల్లు చేరుకున్న తర్వాత సంచి విప్పి చూసేసరికి వెంకమ్మకు భయం వేసింది. ఎందుచేతనంటే దాని నిండా నగలు, నాణ్యాలు, డబ్బుకి బదులుగా తేళ్ళు, పాములు, భయపెట్టే బొమ్మలు ఉన్నాయి. తేళ్ళు కుట్టేశాయి వెంకమ్మని. గోల పెట్టి ఏడుస్తోంది. బొమ్మలు భయపెడుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద పాము వెంకమ్మను చుట్టేసి కాటు వేసింది. వెంకమ్మ ఒక్కసారిగా నేల మీద పడి చచ్చిపోయింది. ఇదంతా చూస్తూ వెంకయ్య వణికిపోతున్నాడు. కానీ ఆ పాములు, బొమ్మలు తన్నేమీ చేయలేదు. అతని దగ్గరికే రాలేదు. వెంకమ్మ చనిపోగానే ఎక్కడివక్కడ మాయమైపోయాయి. ఇప్పుడు వెంకయ్యను తిట్టేవారెవ్వరూ లేరు. ఒక పెద్ద మేడ కొనుక్కున్నాడు. చిలుక ఇచ్చిన డబ్బు సంచి, వెండి బంగారాలతో ఎంతో సుఖంగా ఉంటున్నాడు. తనకు ముసలి వయస్సులో సహాయం చేయటానికి, సుఖంగా ఉండేటట్లుగా చూడటానికి ఒక పిల్లవాడిని పెంచుకుంటున్నాడు వెంకయ్య. చేసుకున్న వారికి చేసుకున్నంత అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. వెంకయ్య మంచితనానికి చిలుక నుంచి గౌరవము, ఆదరణతో పాటు వెండి బంగారం కూడా దొరికింది. అయితే వెంకమ్మకు తగిన శాస్తి జరిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 మే చందమామలోనిది. ఇది ఒక ఆంగ్ల కథ ఆధారంగా తీసుకున్నారు. రచన సుధా గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎన్నో మంచి చందమామ కథలు, పంచతంత్రాల్లో ఉన్న 5 తంత్రాలకి సంబంధించిన అన్ని కథలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.